నాయకులు ఎంతమంది ఉన్నా మీలాంటి నాయకుడు అరుదు. ప్రజల గుండెలు గెలిచి కనకాలం వాళ్ళ మనస్సులో నిలిచిపోయే నాయకుల్లో మీరు ఒకరు. సాధారణంగా మా అందరిలో ఒకరిగా జీవితాన్ని గడుపుతూ అసాధారణమైన విజయాలు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినప్పటికీ సామాన్యుడి శ్రేయస్సే లక్ష్యంగా మెరుగైన సమాజం కోసం తమదైన శైలిలో పోరాడుతూ కథానాయకుడి నుండి ప్రజానాయకుడిగా మారిన మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆ పేరు వినగానే కొన్ని లక్షల గొంతులు మనసారా అన్నా అని ప్రేమతో పిలుస్తాయి. ఆయన్ని చూస్తే ఆశలు కోల్పోయిన కళ్ళు కూడా చెప్పలేని ధైర్యంతో నిండిపోతాయి. కుల, మత, జాతి భేదాలు లేకుండా రాజకీయాలలో ఒక నూతన అధ్యాయాన్ని రచించి సామాన్యుడి ఆశలకు సమాధానమయ్యాడు ఆయన. ఓటమికి కృంగిపోని, గెలుపుకు పొంగిపోని ఆయన తత్వం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును నింపాలి అని ఆయన పడే తపన. అది సాధించడానికి ఆయన అనునిత్యం చేసే అలుపెరగని పోరాటం. నా భూతో నా భవిష్యత్. రాజభవనాలతో, రాజభోగాలతో విసిగిన ఋషి, చెట్టు నీడే స్వర్గం, పేదవాడు పోసే గంజే అమృతం అనుకునే ఒక నవయుగ మహర్షి. వారాహిలో కదలి వచ్చి రా సైనిక అంటూ పిలిస్తే కదలిరారా సముద్రమైన అభిమానధనం. అనితర సాధ్యం ఆయన విజయం. అశేష ప్రజాభిమానం ఆయన సొంతం. అపురూపమైనది ఆయన నటనా కౌశల్యం. ప్రశ్నించడం కోసం అంటూ వచ్చాడు, అడ్డంగా అందరి కోసం నిలబడిపోయాడు. మార్పు కోరి వచ్చాడు, సాధించాడు. ఆయన కోసం కాదు, మన కోసం. ప్రశ్నించడం ఆయన లక్ష్యం. పోరాడే తత్వం ఆయన గుణం. రాజకీయం చేయడానికి రాలేదు, ఉద్యమం చేయడానికి వచ్చాడు. జ్ఞానంలో ఋషి, వ్యక్తిత్వంలో మహర్షి, గుణంలో రాముడు, అల్లరిలో కృష్ణుడు, దయాగుణంలో కర్ణుడు. ఒక గౌతమ ఉద్ధుడితడు, చెగువేరాలో చైతన్యమితడు. నీతులు చెప్పే నాయకుడు కాదితడు, వాటిని పాటించే బుద్ధిశాలితడు. యువతకు స్ఫూర్తితడు. రాక్షస పాలనకి తెరదించావు, మాకు విముక్తి కలిగించావు. ప్రజలను మార్చావు, పరిపాలనను మార్చావు. ఓ యుగ పురుషుడా, అందుకో మా ఈ నీరాజనం. జై జనసేనాని, జై హింద్.